ఓఢ్యాణ పీఠ నిలయ బిందు మండల వాసిని అరహో యాగ క్రమారాధ్య రహస్య తర్పణ తర్పిత సద్య ప్రసాదమే విశ్వసాక్షిణి సాక్ష్యవర్జిత షడంగ దేవతాయుక్త షాట్పుణ్య పరిపూజిత జగదం జగదం జగదం. అనసూయ, లోపలికి రా. అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా? లేదు, అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి. అనసూయ, తలుపు మోయి. అనసూయ, ఇలా రా. మఖవానకం సుతాస యదేకం సవాద పితరంద పుత్రాస్తమాన దక్ష అవతేఘవంతే స్వాహ. ఓం సువనమతే, ఓం సువనమతే, ఓం సువనమతే. అనసూయ, అప్పుడప్పుడు వచ్చిపోతుండమ్మా. అలాగే, మా అత్తగారిని అడిగి వస్తానండి. ఇంటి దగ్గర దింపురా. పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే. ఇది పరమ పాపం. అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా. నా అంతట నేను ఎలా కలుగు చేసుకోవడం? అప్పికొండ స్వామి గాని అమ్మవారు గాని చెప్పేదాకా నేను ఏదీ చెయ్యను. అసాధ్యం కూల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను. మా ఇంట్లో పూజ అయ్యండి. అలాగా, బాగున్నాయి. ఈ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యాత్ములుంటే మా వారి కష్టాలు కట్టెక్కేవి. మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని కన్న తల్లిలా కాపాడుతున్నారు. లేకపోతే నా పసుపు కుంకుమలు ఏనాడో మంట కలిసి. అంత మాట అనకండి. మీకు పిల్లడు పుడితే అన్నీ సర్దుకుపోతాయి. మీకు పిల్లలున్నారా? సన్యసించిన వారికి పిల్లలు కూడానా? మా వారి బ్రతుకంతా అమ్మవారి సేవకే మీద కట్టారు. ఏమిటి నన్ను రమ్మన్నావుట? లెంగయ్యతో చెప్పాను, నీకు రావాల్సింది తీసుకుని దయచేయి. ఏ పాపం అక్కుపక్ష వాసుగాడు 4 ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెరగా ఉందా? కన్నెర్రా కాదు, కడుపు మంట కాదు. ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు. అది నోటికి వచ్చినట్టు అలా వాగుతోంది. చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరుగుతోంది. దాన్ని నళ్ళు దాని మొగుడిని చిత్రవత చేశావు. ఇప్పుడు అమాయకురాలు సాధిద్దాం అనుకుంటున్నావా? అమాయకురాలా? దేవాంతకురాలు, చిత్రాణి. అది మొగుడు చాటును ఎన్ని ఆటలైనా ఆడుతుంది. భయమూర్తి, ఈ నోటికి ఉచ్చరించలేదు.
ఈ ఇంటి కోడల్ని పట్టుకుని ఇంత మాట అంటావా? ఉన్న మాటే అంటున్నాను. వాసుని చూశావుగా, వాడు ఎన్ని జన్మలెత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలడా? ఆ కడుపు కారకులు ఎవరో ఏమిటో నువ్వు చెప్పమంటావా? నేను కాదు, నేను చెప్పేది చండాలుడా, లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచలో ఉన్న పాపానికి ఆ పిల్లకి అంతటి అపవాదం అంత కడతావా? వావి వరసాలే, నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది. నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో. నిన్ను నిన్ను కుక్కల చేత కనిపిస్తాను, చెప్పు తీసుకొడతాను. విశ్వాసఘాత కూడా మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను. ఇదిగో కొంచెం ఆగమ్మా. నువ్వు పరశురామయ్య పెళ్ళానివి కదూ? ఎంత ముద్దొస్తున్నావు. కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నీ అందం వృధా కాకూడదు. రా, పైకి వెళ్ళ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? లోపలికి గొట్టాలి పీనుగా. పాపాలు తొలగించే మార్గం చెప్పడానికే వచ్చాను. దేవుడి పాపాల పుట్ట. అవును తల్లి. దానికి కారణం భైరవమూర్తి. భైరవమూర్తి, ఏమిటి? నీకో విషయం చెప్పాలి. నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను. అప్పికొండ స్వామి? అవును. ఆయన నాకు వేరిచ్చారు. అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు. ఎందుకు ఇచ్చారో అప్పుడు నాకు బోధపడలేదు. అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది. ఆ పాపం ఈ దేవుడిలోనే పెరుగుతుంది అని చెప్పింది. అప్పటికీ నాకు అర్థం కాలేదు. అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమిటి? నువ్వు పాపాత్ముడివి. నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతోంది. దాన్ని నాశనం చెయ్యాలి. ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం, అమ్మవారి ఆదేశం. నువ్వు ఒప్పుకుంటావా? ఎలా ఎలా ఒప్పుకోను? నేను పాపాత్ముణ్ణి, కానీ ఒక కడుపులో పెరుగుతున్న బీజాన్ని నిర్దాక్షిణ్యంగా. ధర్మ సంరక్షణలో దాక్షిణ్యానికి తావులేదు. ఆ కడుపులో ఉన్న నీ పాపం నిర్మూలం కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు. నన్ను రక్షించు, నన్ను రక్షించు. నీకు కావలసినంత సొమ్మిస్తాను, నన్ను రక్షించు. నాకేం అక్కర్లేదు. నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను. నిన్నే కాదు,
అందరినీ రక్షిస్తాను. అందరినీ రక్షిస్తాను. అనసూయ, అనసూయ, నిద్రపోతున్నావా? దాచమని ఇచ్చాని ఆ వేరు పట్రా. కమండలంతో నీళ్లు పట్టరా. सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मात्रिके भूजगन्मात्रिके पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी. ఇది ఎవరి కోసం? जय मातंगतने जय नीलतलच्युते जय संगीतरसिके जय लीलाजगप्रिय जय जननी सुधा समुद्रान्तरजन्मणि द्वीपकदम्बकातारवासप्रिये सुस्निग्धनीलालकश्रेणिजृङ्गारिके लोकसंभावते कामनीलाधनुस्सन्निभ्रूलता पुष्पसन्धे क्षारुगोरोचनापंतकेळि. ఈ తీర్థంతో దేవిడిని దివించడానికి వచ్చాను. అమ్మవారు ఆదేశించారు, అప్పికొండ స్వామి ఆశీర్వదించారు. నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను. నేనేం పాపం చేయలేదే పార్వతి. బాబు, మా వాసుని దీవించండి. పాపం చాలా బాధలు పడ్డాడు. వాసునే కాదు, భార్యాభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో. నమస్కారం. తీర్థం పుచ్చుకోమ్మా. అతని భవిష్యత్తు బాగుంటుంది. మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది. తీర్థం పుచ్చుకోమ్మా. నన్ను అమ్మా అని ఎందుకు పిలుస్తారు? సహజంగా, స్త్రీ మాతృమూర్తి కనుక. ఓంకార పంజరశుకీం ఉపనిషద్ ఉద్యాన కేళీకలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం. తీర్థం పుచ్చుకో. ఆయన కళ్ళకు తీర్థం ఎందుకు రాశారు?
జగదంబ కొన్ని ప్రశ్నలు వేయకూడదు, కొన్ని సమాధానాలు చెప్పకూడదు. నీకు భర్త క్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను. ఆగండి, ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారో దయచేసి చెప్పండి. ఇది మీ మంచి కోసమే గాని ఇందులో నాకేమీ స్వార్థం లేదు. అతని కళ్ళ ముందు ఉన్న చీకటిని తొలగించడానికే అలా చేశాను. తీర్థం ఇవ్వండి. మాతా మరకతశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి కదంబ వనవాసిని కొండ స్వామి. మీ అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా? నువ్వెలా నవ్వగలుగుతున్నావు? నీ పాపాల మూలంగా పతనమైన వాళ్ళ మీద నీకు జాలి దయలేదా? నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురంపించు, కావలసినంత పంపిస్తాను. ఆవేశపడకు. పాపాత్ముని నేను కాదు. వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు. పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు. అది నువ్వే నువ్వే కాదు. మొదటిది మా అన్న, రెండవది వాసు. పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి. నేను చేసింది నీకు తెలుసు, నాకు తెలిసింది నీకు తెలియదు. నాకు బిడ్డలు లేరు, ఇక పుట్టరు. నాకు ఆ యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తినెక్కించుకుని ఆస్తినంతా కట్టబెడతాననుకున్నావా? కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను. పో.